అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ప్రతి అంగన్వాడీ అప్డేట్ కోసం అంగన్వాడీ సమస్యల పట్ల సపోర్ట్‌గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి. వీడియోస్ మాత్రం లైక్ చేయండి. ఇక వివరాలకెళ్తే నేడు సాయంత్రం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ క్యాబినెట్ భేటీ అయితే జరగబోతుంది. మరి సర్పంచ్ ఎన్నికలపై చర్చ జరుగుతుంది. ఇక 6 గ్యారంటీలపై అనేక ఇతర అంశాలపై కీలక చర్చ జరిగి వాటికి అనేక అంశాలపై ఆమోదం ముద్ర తెలిపే అవకాశం అయితే ఉంది. ఇక వివరాలకెళ్తే నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం, తెల్లవారుజామున క్యాబినెట్ అజెండా, ఎందుకింత గోప్యత అంటూ విమర్శలు, స్థానిక సంస్థల ఎన్నికలు, విజన్ డాక్యుమెంట్, ప్రజాప్రభుత్వ ద్వితీయ వార్షికోత్సవాలే కీలక అంశాలుగా ఈ క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతుంది. ఇక ఏ రోజైతే మంత్రివర్గ భేటీ ఉంటుందో అదే రోజు తెల్లవారుజామున 3-4 గంటలకు దాన్ని పంపుతున్నారని తెలిసింది. ఇక చూస్తే ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తి కావస్తున్న సందర్భంగా డిసెంబర్ 7 నాటికి 2 ఏళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ప్రజాపాలన, మరి 2వ వార్షికోత్సవాలను నిర్వహణలు, సభలు, సమావేశాలు, సదస్సుల ఏర్పాట్లు తదితర అంశాలపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం అయితే చేరున్నారు. ఇక తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పన, అందుకోసం తీసుకోవాల్సిన ప్రాతిపదికలు, ఆ డాక్యుమెంట్ ఆధారంగా చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళిక మొదలగు అంశాలపై ఇక మంత్రివర్గ సమావేశం నిర్ణయిస్తుంది. ఇక 6 గ్యారంటీలపై కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేకపోతున్నట్టు ప్రతిపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో జూబ్లీ హిల్స్లో అవేమీ పనిచేయలేదని ముఖ్యమంత్రి, మంత్రులు చెబుతున్నారు. తమ 2 ఏళ్ల పాలనను ఓటు ద్వారా ప్రజలు ఆదరించారని వారు అభిప్రాయపడుతున్నారు. అందువల్ల రానున్న రోజుల్లో అనేక సంక్షేమ పథకాలను మరింత పకడ్బందీగా అమలు చేయడం, 6 గ్యారంటీల్లో మిగతా వాటిపై దృష్టి పెట్టడం, ఈ మేరకు ఆదాయ వనరులను సమీకరించుకోవడం, అందుకోసం ఎలాంటి నిర్ణయాలు, చర్యలు తీసుకోవాలి, ఇలాంటి అంశాలపైన ఈరోజు జరిగే క్యాబినెట్ మీటింగ్లో చర్చించనున్నారు. మరి ఇక అందరికీ తెలంగాణ అంగన్వాడీ టీచర్లకు సంబంధించి మరి అంగన్వాడీ టీచర్లు, ఆయాలైతే అనేకంగా జీతాల సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు. మరి వీటి గురించి మరి ఈరోజు తెలంగాణ క్యాబినెట్ మీటింగ్లో అంగన్వాడీ టీచర్ల, ఆయాల పట్ల మరి కొన్ని నిర్ణయాలు ప్రకటిస్తే అంగన్వాడీ టీచర్లు, ఆయాలు చాలా సంతృప్తిగా తమ యొక్క విధులు నిర్వర్తించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు జరిగే క్యాబినెట్లో అంగన్వాడీ టీచర్ల ప్రధాన సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై కీలకంగా చర్చ జరిపి వాటికి ఆమోదం తెలిపి అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకి న్యాయం చేశారని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ముఖ్యంగా అంగన్వాడీ టీచర్లకు తక్కువ జీతం ఉంది, వారు పనిచేసే బాధ్యతలు చాలా ఉన్నాయి, మరి వారు పొందుతున్న పారితోషికం మాత్రం చాలా తక్కువగా ఉంది. ఈ విషయంపై ఈరోజు జరిగే క్యాబినెట్ కూడా దృష్టి పెట్టాలి. ఇక వచ్చే తక్కువ జీతాలు కూడా మరి ఆలస్యంగా వస్తున్నాయి, ప్రతి నెల జీతాలు అయితే సమయానికి రాకపోవడం, ఇలాంటి సమస్యలు అయితే ఉన్నాయి. కాబట్టి వీటిని కూడా క్యాబినెట్ లో చర్చించాలి. అదనపు జీతభత్యాలలేమి, ఉద్యోగులకి, పెన్షనర్లకి, ఉపాధ్యాయులకు సంబంధించి ప్రతి 6 నెలలకోసారి, 5 ఏళ్లకోసారి డిఏలు, హెచ్ఆర్ఏలు, అలవెన్స్లు వంటి భత్యాలు అయితే పెంచుతున్నారు. మరి వాటికి సంబంధించి కూడా అంగన్వాడీ టీచర్లకు కూడా వర్తింపజేసేలా ఈ క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకోవాలి. ఇక పని భారం ఎక్కువ, జీతం మాత్రం తక్కువ, పోషణ, ఆరోగ్యం, విద్యతో పాటు సర్వేలు మరియు ఇతర ప్రభుత్వ కార్యక్రమాల కోసం అదనపు పని, కానీ అదనపు చెల్లింపులు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ప్రధాన సమస్య చూస్తే కనీస వేతనం అమలు చేయకపోవడం. ఇది వేరే రాష్ట్రంలో కనీస వేతనంతో పోలిస్తే ఆయాలకు చాలా తక్కువ జీతం ఉంది. పిల్లల సంరక్షణ, శుభ్రత, వంట అన్నీ ఆయాలే చేస్తున్నారు. ఇక టీచర్లు కూడా మరి ఫోన్లలో వివిధ సమాచారాన్ని అప్లోడ్ చేయడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి నేడు క్యాబినెట్ భేటీలో ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్ల, ఆయాల సమస్యలపై చర్చించాలి. ఇక సీనియారిటీ ఉన్నా మరి జీతాలు అయితే పెరగడం లేదు, ప్రమోషన్లు రావడం లేదు, తర్వాత సమాజంలో మంచి గుర్తింపు, గౌరవం లేదు, ఇక పీఎఫ్ సౌకర్యం లేదు, హెల్త్కి సంబంధించి ఈఎస్ఐ వంటి భద్రతా పథకాలు కూడా లేవు. ఇక అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఇద్దరు కూడా సమానమైనటువంటి సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు. వారు ఆయాగా జాబ్కి ఎక్కి మళ్ళీ ఆయాగానే రిటైర్ అవుతున్నారు, జాబ్కి ఎక్కి టీచర్గానే రిటైర్ అవుతున్నారు. కాబట్టి ఆయాకు టీచర్లుగా, టీచర్లకు సూపర్వైజర్లకు గ్రేడ్ 1 సూపర్వైజర్లుగా, CDPO ఈ విధంగా ప్రమోషన్ ఛానల్లో ఇచ్చే విధంగా మరి నిర్ణయం తీసుకోవాలి. ఇక అంగన్వాడీ టీచర్లు మరియు ఆయాలు రాష్ట్రంలోని పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే అత్యంత కీలకమైనటువంటి సిబ్బంది అని చెప్పుకోవచ్చు. వారి జీతాలు, భద్రతా పథకాలు, వారి యొక్క పని విధానం మెరుగుపరిస్తే మాత్రమే సేవల నాణ్యత ఇంకా మెరుగుపడుతుందని చెప్పేసి ప్రభుత్వం గుర్తించాలి. మరి ఈరోజు జరిగే తెలంగాణ క్యాబినెట్ మీటింగ్లో అంగన్వాడీ టీచర్ల, ఆయాల సమస్యల పట్ల కూడా మరి చర్చించాలి. ఎందుకంటే ఇంకా ప్రతి నెల జీతాలు ఆలస్యంగా రావడం, ప్రతి ఉద్యోగులు పెరిగినప్పుడల్లా డిఏలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి. తర్వాత ఇంటి అద్దె అలవెన్స్ కూడా ఇవ్వాలి. అదనపు ప్రభుత్వ పనులకు అదనపుగా మరి చెల్లించాలి. మరి అంగన్వాడీ ఆయాల పరిస్థితి మరింత క్లిష్టం. పిల్లల సంరక్షణ, శుభ్రత, వంట అన్నింటినీ చూసుకుంటూ అందే వేతనం మాత్రం చాలా తక్కువగా ఉంది. సీనియారిటీ ఉన్న, ప్రమోషన్ లేకపోవడం, సోషల్ సెక్యూరిటీ పథకాలు లేకపోవడం వల్ల వారి భవిష్యత్తు ఆందోళన కలిగిస్తుంది. కాబట్టి నేడు జరిగే తెలంగాణ క్యాబినెట్ మీటింగ్లో మరి అంగన్వాడీ టీచర్ల, ఆయాల సమస్యలని పరిగణలోకి తీసుకొని వాటిపై చర్చ జరిపి కొన్ని సానుకూలమైన నిర్ణయాలు ప్రకటిస్తారని చెప్పి అంగన్వాడీ యూనియన్లు, సాధారణ అంగన్వాడీ టీచర్, ఆయాలందరూ కూడా ఆశతో ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ క్యాబినెట్ అంగన్వాడీలకు న్యాయం చేస్తుందని చెప్పి ఆశిద్దాం. ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి సమాచార వీడియోల కోసం మన నో ఎవ్రీథింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.